ఒక రాజకీయ నాయకుడు కానీ ల్యాండ్ లూజర్కి ఒక గుర్తించి గత సర్పంచ్ గుర్తించుకోకుండా ఒక రోడ్ వేస్తే గణేష్ పాట్ స్థానికులు అంటున్నాం కదా, అట్లాంటి ల్యాండ్ లూజర్కి ఇవాళకి ఏ హామీ లేదు. ఏ ఆదాయం వచ్చి ఏం చేశారండి? ఇక్కడ ఎవరు పోడ్చారండి? రేపు ఏం పోడుస్తారు? ఇంకా చేయడానికి ఏముంది? ఇక్కడ బూడిదే తప్ప. ఇవాళ పక్కన మైనింగ్ చూస్తే ఒక అడుగు నేను బయట పడిపోయాడిని మొన్న, కొద్దిగా ఒక 2 ఫీట్లలో ఉంది ఆ మైనింగ్ తోమితే. మేము ఇలా హైకోర్టు రీట్లు వేస్తే ఇవాళ 2 సార్లు బ్రేక్ అయింది. దేనివల్ల? లుసుగు అని చెప్పి డిపార్ట్మెంట్ చుట్టూ కమ్మేసి ఎంతమంది బెదిరిస్తారు? ఇట్లా నేను ఇసిరేస్తే నన్ను గుర్తించారు. అంటే మేము ఆ రోజు 2015 ఆ రోజు మీ మేనేజ్మెంట్ పెన్నా ఆనాడు చాణక్య, తర్వాత పెన్నా మేనేజ్మెంట్లో ఆ రోజు జిఎం గారు కొండయ్య గారు ఉన్నప్పుడు ఇక్కడ స్థానిక పిఎం గారు 10 రోజులు చార్జ్ తీసుకున్నారు. తంతే ఆ 2 ఊరు పెద్ద మనుషులు తంతే ఆడొక గుడి ఈడొక గుడి, ఆడొక 4 విద్యార్థులని ఈడొక 4 విద్యార్థులు తీసుకున్నారు. మరి ఏడు వరకు తంతే మిమ్మల్ని తీసుకున్నారే, మళ్ళీ తన్నారా? సభముఖం తన్నారా? అది కాదు సంస్కారం. చూడాలి, స్థానికులను గుర్తించాలి. ల్యాండ్ లూజర్ని స్వయంగా ఊరి పెద్ద ఎవరి కొడుకునో చూడండి. దీని ఏమంటారు? నా 525 సర్వే నెంబర్లో 1 ఎకరం పోతే నేను ల్యాండ్ లూజర్గా స్థానిక కలెక్టర్ జేసీకి మైన్స్ లేబర్ అందరు సబ్మిట్ చేసి ఉన్నా. ఒక్కొక్క సర్వేలు చెప్తే 558లో 5 ఎకరాలు, 565లో 100 ఎకరాలు, 566లో 200 ఎకరాలు, 567లో 250 ఎకరాలు, దాదాపు 900 ఎకరాలు ఎక్స్పైర్ చేసుకొని ఒక ఉద్యోగం లేదు, ఒకరి ఆవేదన తోటి ఆవేదన తెలవట్లేదా? దీనికి ఎవరు మీరు ఏ విధంగా హామీ ఇస్తారు చెప్పండి. నేను బాగా ఇప్పుడు కూడా ఇచ్చిన ఒక అగ్రిమెంట్ బాగా తెచ్చిన ఆ సభముఖంగా నా గణేష్ పాట్ ఇచ్చి మాకు మీ జీవో చెప్తుంది, మీకు జీవోనే చెప్తుంది. జాబ్ పరస్గా 100,000 కోట్ల అధికారి పోయినప్పుడు స్థానికంగా ఎంతమంది జాబులు ఇవ్వాలని తెలియదు మీకు? ఏ జీవోలు చెప్పండి జేసీ గారు, చెప్పండి మేడం ఏ గారు, దీనికి హామీ మీరు ప్రముఖంగా ఇస్తారా మాకు? ఏ విధంగా ఇవ్వగలరు చెప్పండి? ఒక తోటి ఆవేదన తెలియదా? ఇలా ఒక్కొక్కరి ఆవేదన కాదు, ఒకడు పట్టాలు కడుతురు, వాళ్ళకి ఏ అవసరం లేదు. ఆ స్థానిక ఇంత సమస్య వచ్చింది పేరే తప్ప. ఇలా 2 సార్లు ఎందుకు బ్రేక్ అయిందో మీరు చెప్పగలరా? మేడం మీరు చెప్పండి. ఇలా 2 సార్లు ఆదాని సంస్థ వచ్చి ఇలా 100 రోజులు ఎందుకు 2 సార్లు బ్రేక్ అయిందో మీరు ఈ సభకు ఒకటి వచ్చి చెప్పబోయండి. జీఎం గారు మేము రిక్వెస్ట్ ఒకటే, ఇప్పటికే గుర్తిస్తారా? మొన్నెవరు అంట స్థానిక పేద మనిషి ధర్నా చేస్తే ఆయన కాంట్రాక్ట్ ఇచ్చేసినవే, మరి నేను కొట్టినా ఎందుకు గుర్తించలేను? నేను కొట్టినా నన్ను ఎందుకు గుర్తించలేను చెప్పు నాకు? ఊరి పెద్ద ఉండి ఈ డ్రెస్ గురించి కాదు, ఒక చదువు గురించి కాదు, సంస్కారం ఉంది కాబట్టి మా ఆవేదన చూడట్లేదు మీరు. ఇలా ఈ సభముఖంగా లాస్ట్ 2 టైమ్స్ బ్రేక్ చేశారు. 12వ తారీఖు 29 నిమిషాలు బ్రేక్ అయింది. ఇలా 3వ సారి ఎందుకు ఇచ్చారు? కమిటీ 2 పక్క గ్రామ పంచాయతీ, ఒక ఎంపీటీసీ, ఒక బడబడ ఆ స్థానిక ఎమ్మెల్యే గారు మంచి స్పీచ్ ఇచ్చారు. మేము పూర్తి సహకారం చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ఈ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడండి. ఇప్పుడు సబ్జెక్ట్ అది, దాని గురించి చెప్పండి. మీరు చెప్పేది ఉంటాయి అవన్నీ చెప్పుకోండి. సంస్థ వచ్చి 99 ఎస్టిమేషన్ ఆనాడు పెన్న ప్రతాప్ రెడ్డి వైఎస్ దోసులు ఆ రోజు జారీ చేసిన ఆనిచ్చే మేము నలిగే ఉన్నాం. బూడిద మేము స్థానికంగా పట్టా కూడా కట్టిన ఆ రోజు పెన్న పవర్ ప్లాంట్ ఎస్టిమేషన్ కూడా కాలే, దాని ఒక సెక్యూరిటీగా చేసిన. ఇవాళ గుర్తించలే ఏ నాయకుడు? ఇది వాస్తవం కాదు. ఒక్కటి చెప్పు స్థానిక ఒక నాయకుడు మా బాబాయ్ తాతగారు, ఇప్పుడు గత భాస్కర్ రావు గారు ఇక్కడ ఒక 3 సర్వే నెంబర్లో 565, 66, 567 ఈ అసైన్డ్ భూములు సర్వే చేయడానికి స్పెషల్గా డిజిటల్ మా స్థానిక ఆర్డీఓ రోహిత్ సింగ్ గారు స్పెషల్గా డిజిటల్ సర్వే చేయిస్తే ఇలా రిపోర్ట్ లేదు. మరి ఏ విధంగా ఇలా 300కి 500 ఎకరాలు 5 ఎకరాలు మీరు మైన్స్ లీజ్ చేయాలని ఏ విధంగా సహకారం చేయాలా? ఏ విధంగా చేయాలి అనే మా తోటి ఆవేదన. కాబట్టి ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి మా మిజులో తీసుకొని సీనియారిటీ ఊరు మొత్తానికి మీరు నా గడ్డ మీద వచ్చి పబ్లిక్ హెయిరింగ్ పెట్టారే, ఈ ఊరి పెద్దగా చెప్తున్నా, ఊరి గ్రామ పంచాయతీ పెద్ద కొడుకుగా చెప్తున్నా, ఇవాటి వరకు నాకు మనం ఈ పెన్న మేనేజ్మెంట్లో నన్ను పిలిచి స్వయంగా దాంతో సీనియారిటీ పరంగా నన్ను గుర్తించింది ఏమైనా ఉందా చెప్పండి. ఇక మీరే ఇవాళ చెన్నైయో మద్రాసు వచ్చినట్ట మేనేజ్మెంట్ ఆదాని అంటారు, 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు. స్థానికంగా గుర్తించి మీ బూడిద పోయడానికి కాదు, మేము చదువుకున్నాం. ఇవాటికి సంవత్సరాల కొద్ది 99 నుంచి 2025 వచ్చింది. అక్షరాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం నిండు. మాకెంత సీనియారిటీ బ్యాక్ అయినాం. ఒక్కొక్కడు బీటెక్ చేసినోడు పట్టా కడుతుండు, పీజీ చేసినోడు రోడ్ల మీద ఉన్న పొలాలు
దాదం చేసి ఆ మిగిలింది ఏంది బూడిద ఆ బూడిదని కూడా వచ్చారు మీరు పిండుకోవడానికి ఆ బూడిదని కూడా. ఇది కాదు వాస్తవం. చెప్పండి, ఒక్క చెప్పండి, సభాముఖంగా చెప్పండి. 2 జిల్లాల్లో ఉన్నాం, పక్కన సూర్యాపేట స్థానికం మేము. చెప్పండి ఇది వాస్తవం కాకపోతే. ఇది సభ పరంగా మేము చూస్తున్నాం. స్థానికంగానే భోజనాలు తినడానికి కాదు, ఇంకోదో వేసడానికి కాదు, కొద్దిగా గుర్తించండి అంటున్నాం. మమ్మల్ని గుర్తించండి. ఇప్పుడు వచ్చిన మేనేజ్మెంట్ కొద్దిగా పర్వాలేదు. ఒక స్థానికులు కొద్ది ధర్నా చేస్తే ఒక కాంట్రాక్ట్ ఇచ్చినావు, లోపల బండ్లు నడుస్తున్నాయి అంటే దొంగనే నమ్ముతావు నువ్వు? నిజాన్ని నమ్మవా? దయచేసి క్లోజ్ చేయాలండి. చెప్పండి సార్. ఇప్పుడు సూర్యాపేట జిల్లా సంబంధించి ఉన్నారు ఇంకా. మేము సూర్యాపేట భూమి ఏమో గణేష్ పార్ది, దామచర్ల శివారు, వాడపల్లి శివారిది, సభ ఏమో సగం అటు ఒక 70 నుంచి 80 ఎకరాలు కొట్టని మాకు తెలిసింది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా రిలేటెడ్ సబ్జెక్టే మాట్లాడాలి. మిగిలిన వాళ్ళు ఇంకా ఉన్నారు, మీరు దయచేసి మీరే చెప్పండి సార్. సభముఖంగా తమరే చెప్పండి. ఇప్పుడు ఉద్యోగాల విషయం మాకు చెప్పండి. చెప్పండి నాకు ఈ సభముఖంగా చెప్పండి. ఎన్ని హామీలు ఇస్తారు? ఇంకో పట్టున ఇగో ఇప్పుడు 2020 జనవరిలో ఉన్నాం సార్. ఇప్పుడు ఇగో ఈ మార్చి ఎండింగ్కి మీకు మార్చి లెక్కలు మీద వస్తారు. మార్చి లెక్కలు వస్తారు. ప్రతి మార్చికి ఎస్టిమేషన్కి కళ్ళు తీసేసి కళ్ళు పలగొట్టుకున్నాం మేము. కళ్ళు పలగొట్టుకొని ఉన్నాం. ఎప్పుడైనా గుర్తిస్తారా? ఇప్పుడైనా మాకు ఏ విధంగా ఇప్పుడు ఈ మార్చికి మీరు మార్చి లెక్కలో ఉంటారు. స్థానిక ఒక 20 మందినా 30 మందినా ఒక లేబర్ ఒక 10 మందినా తీసుకుని ఇప్పుడే హామీ ఇస్తారా? లేదు. మా మాజీ సర్పంచ్ గారు కూడా గుర్తించలే, పోయినసారి గుర్తించలే. ఒక రోడ్డు ఓపెనింగ్ పిలిస్తే పక్క గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ చెప్పి స్థానికులు వాగ్దానం చేసుకుంటారు. కాబట్టి సమ్మూఖం చెప్పేది ఒకటే సార్, మమ్మల్ని గుర్తించండి. స్థానికులు సీనియారిటీ వరుసబట్టి ఊరి వైజ్గా 2 ఊర్లు మా ఊర్లే, మా 2 గుంటలే, మనిషి ఒకటే గుంట కానీ మీ ఆదాని ద్వారా 2 గుంటలే తయారైనాయి. గుర్తించండి ప్లీజ్. ఈ విధంగా అందరికీ నమస్కారం. నెక్స్ట్ బుక్